For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో తూర్పు ఫేసింగ్ ఇంటికి హాల్లో అమర్చవలసిన, హాల్లో మనం ఏమేమైతే సోఫా సెట్ పెడతామో టీవీ కూడా పెడుతూ ఉంటాం, అయితే ఏ దిశలో పెట్టాలి, దాన్ని ఏ విధంగా అమర్చాలి, వాస్తు ప్రకారంగా ఏ విధంగా అమర్చాలి అనే దాని మీద ఈ వీడియోలో ఈ టాపిక్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీరు హాల్ చూడండి, ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి హాల్ ఈ విధంగా వస్తుంది. ఈ హాల్ను నేను ఇక్కడికి తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి వచ్చేసి ప్రధాన ద్వారం ఇక్కడ ఉంటుంది, ఇంకొక నార్త్ ఫేసింగ్ కూడా, నార్త్ వైపు కూడా ఒక డోర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సోఫాలు ఎటువైపు పెట్టాలి, చాలామంది చేసే తప్పిదం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ సోఫాలు అరేంజ్ చేస్తూ ఉంటారండి. ఇగో ఇక్కడ సోఫాలు పెడుతూ ఉంటారు, ఇది రాంగ్. ఇక్కడ సోఫాలు పెట్టకూడదు. ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ సోఫాలు పెడుతూ ఉంటారు. ఇవన్నీ సోఫా కానీ చైర్స్ కానీ అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఇది కూడా రాంగే. ఈ ఈస్ట్ వైపు వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్, చైర్స్ సోఫా ఏమైనా కూర్చుంటారు. వాస్తవానికి తూర్పు వైపు బరువు వేయడానికి వీలు లేదు. ఎప్పుడైతే తూర్పుకు బరువు వేస్తామో విపరీతంగా బరువు పెరిగిపోతుంది, అది పడమరను ఇంబ్యాలెన్స్ చేస్తుంది. అదేవిధంగా ఈ నార్త్ వాల్ కూడా సోఫా వేస్తారు, లేదా చైర్స్ వేస్తూ ఇక్కడ సిట్టింగ్ కూర్చుంటూ ఉంటారు. దీనివల్ల కూడా ఏమవుతుందంటే సౌత్ వైపు ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఈ సౌత్ అక్కడ వెయిట్ ఎక్కువ రావాలి, అక్కడ వెయిట్ తక్కువగా ఉంటుంది, ఇక్కడ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వెయిట్ ఎక్కువగా ఉంటుంది, వెస్ట్కి వెయిట్ తక్కువగా వస్తుంది. మరి ఈ విధంగా మనం సోఫా సెట్ కానీ చైర్స్ కానీ ఎందుకు వేస్తూ ఉంటాము అంటే, ఇటువైపు ఈస్ట్ వైపు ఎప్పుడు వేస్తారంటే టీవీ అనేది ఇక్కడ సెట్ చేసినప్పుడు ఈ వాల్కు ఇక్కడ వచ్చేసి టీవీ వస్తుందండి. ఈ వాల్కు టీవీ అనేది అరేంజ్ చేసినప్పుడు ఇక్కడ సోఫా సెట్ వేస్తూ ఉంటాము. ఇది రాంగ్, ఎందుకంటే ఇక్కడ వేసుకొని ఇటు చూస్తూ ఉంటాము. ఇంకా టీవీ ఇటువైపు వచ్చేసింది కదా, అంటే టీవీ ఇటు రావడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఈ వాల్ కూడా ఈజీగా మనకు లభిస్తూ ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. ఎంట్రన్స్లోనే టీవీ చూస్తే చాలా అందంగా ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా కాలం నుంచి ఇటువైపే టీవీ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది టీవీ పెడతామో దీన్ని చూడాలి అంటే ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇక్కడ ఉంటుంది. లేదు అంటే ఇంకా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే టీవీ ఇక్కడ వస్తుందండి, టీవీ ఇక్కడ వస్తుంది అంటే ఈ వాల్కు, హాల్లో ఈ వాల్కు టీవీ అరేంజ్ చేస్తారు, ఈ వాల్కు హాల్లో వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇక్కడ వస్తుంది. సోఫా సెట్స్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తారు. అప్పుడు మనం ఎటువైపు చూస్తూ ఉంటాము, సౌత్ వైపు చూస్తూ ఉంటాము. సౌత్ వైపు చూడడం అంటే యమస్థానం అండి, అటువైపు చూడడానికి వీలు లేదు. ఇటు వెస్ట్ వైపు చూడడం అంటే ఇది శనిస్థానం, అటువైపు చూడడానికి కూడా వీలు లేదు. సో అలాంటప్పుడు మనము టీవీని మార్చుకోగలిగితే, మన సిట్టింగ్ అరేంజ్మెంట్ మారిపోతుంది. ఎలాగ టీవీని మార్చుకోవచ్చు, టీవీ ఎటువైపు పెడితే బాగుంటుంది అనే దాన్ని ఇక్కడ చూద్దాము. టీవీ అనేది మీరు ఈ వాల్కి అరేంజ్ చేసుకోవాలండి. టీవీ అనేది ఈ వాల్కి ఉండాలి. ఇక్కడ టీవీ అరేంజ్ చేసుకోవడం వల్ల మీకు ఏమవుతుంది, టీవీ అనేది ఇక్కడ టీవీ ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ మొత్తం కూడా చేంజ్ అవుతుంది, మీ సోఫా సెట్ అంతా కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు మీరు సోఫాలు ఎలా వేసుకోవాల్సి వస్తుంది అంటే ఈ లైన్లో వేసుకోవచ్చండి, ఈ లైన్లో సోఫా వేసుకోవచ్చు. చైర్స్ వేసుకొని మీ ఫేస్ ఎప్పుడు కూడా నార్త్ వైపు చూస్తూ ఉంటుంది, నార్త్ వైపు చూడడం చాలా మంచిది. అప్పుడు టీవీని ఇక్కడ అరేంజ్ చేస్తాం కాబట్టి ఇటు చూస్తూ ఉంటాం. దానివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే టీవీ ఎప్పుడైతే ఇక్కడ వచ్చి అరేంజ్ చేసామో ఇక్కడి నుంచి డైనింగ్లో ఉన్న వాళ్ళు కూడా టీవీని చూడడానికి అవకాశం ఉంటుంది. కిచెన్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి బయట, ఇక్కడ ఓపెన్ కిచెన్ అనుకోండి, టీవీని చూడడానికి అవకాశం ఉంటుంది. సో మన ఫేస్ ఎప్పుడు, మన చూపు ఎప్పుడు నార్త్ వైపు ఉంటుంది కాబట్టి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. సో మీ ఇంట్లో సోఫా సెట్ ఎప్పుడు కూడా మీరు సౌత్ వాల్ కానీ, అంటే హాల్లో సౌత్ వాల్ కానీ ఏర్పాటు చేసుకోండి. లేదు అనుకుంటే ఈ సోఫా సెట్ వచ్చేసి ఈ హాల్లో వెస్ట్ వాల్, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు టీవీని మార్చేస్తున్నాను అనమాట. టీవీని మార్చేసి ఇక్కడ సోఫా సెట్ అనేది మనం ఇలా ఎల్ షేప్లో సోఫా సెట్ వేసుకోవచ్చండి. ఇలా ఎల్ షేప్లో సోఫా సెట్ ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు టీవీని మనం ఎటు తీసుకెళ్తున్నాము అని అంటే టీవీని వచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నాం. టీవీ ఈస్ట్ ఫేసింగ్ అంటే ఇక్కడ టీవీ అనేది ఇక్కడ వస్తుంది. అప్పుడు చూడండి ఇక్కడ సోఫా సెట్ వస్తుంది, హాయిగా ఎల్ షేప్లో కూర్చోవచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా మనకు ఇటువైపు చూపు పడుతుంది, తూర్పు దిక్కు చూపు పడుతూ ఉంది. మనం ఎటువైపు చూస్తూ ఉంటాం, తూర్పు వైపు చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మనం ఎక్కడ కూర్చున్నా కూడా తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ ఉండడం వల్ల
పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, మన ఆలోచనలు పాజిటివ్గా టర్నప్ అవుతూ ఉంటాయి. టీవీ అనగానే ఎంటర్టైన్మెంట్ చేసేది, అది ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మీరు చూడండి, సౌత్ వెస్ట్ పెడుతున్నప్పుడు అంతగా చూడడానికి ఇష్టపడకపోవచ్చు, టైం దొరకకపోవచ్చు, ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఈ రెండు జోన్లో పెట్టినప్పుడు, నార్త్ ఆర్ ఈస్ట్ వైపు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే చాలా హ్యాపీగా ఆనందంగా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అందుకనే మీరు చూడండి, టీవీని ఇటువైపు ఏర్పాటు చేసుకోండి, లేదా నార్త్ వైపు టీవీని ఏర్పాటు చేసుకున్నప్పుడు మీ సోఫా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మారిపోతాయి, మీ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అంతా మారిపోతుంది. అందుకే ఈ వాల్లో కానివ్వండి, లేదా సౌత్ వాల్ కానివ్వండి, హాల్లో వెస్ట్ వాల్ కానీ ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి టీవీని. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, మరి సార్ అందరు చాలా ఇళ్లలో చూసినప్పుడు టీవీ ఈ వెస్ట్ ఇటువైపే వస్తూ ఉంటుంది కదా, సౌత్ వాల్ తర్వాత వెస్ట్ వాల్కే వస్తూ ఉంటుంది కదా, మేము చాలా ఇళ్లలో చూసాము అంటే టీవీ అనేది వాస్తులో స్టార్టింగ్లో లేదు, అప్పుడు టీవీ పుట్టలేదు. సో టీవీ రాగానే జనాలు ఏమనుకున్నారు అంటే, టీవీ అంటే ఇంతకుముందు డబ్బా టీవీలు ఉండేటివి, హెవీ వెయిట్ ఉండేటివి, బరువు ఎటువైపు వేయాలి, సౌత్ దిక్కు వేయాలి లేదా వెస్ట్ దిక్కు వేయాలి అని చెప్పేసి సౌత్ వాళ్ళకు టీవీలు ఏర్పాటు చేసేవాళ్ళు, లేదా వెస్ట్ వాళ్ళకు టీవీలు ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎల్ఈడి ఎల్సిడి టీవీలు వచ్చాయి కాబట్టి ఇవి చాలా లైట్ వెయిట్, వాల్కు మాత్రమే హ్యాంగ్ చేసే అవకాశం ఉంటుంది అని నేను కొన్ని ఇళ్లల్లో ఇలా చెప్తూ ఉంటాను. సార్ మీరు టీవీ ఈస్ట్ ఆర్ నార్త్కు సెట్ చేసుకోండి అని నేను ప్లాన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు చేసిన తప్పిదం ఇంకోటి ఏ విధంగా ఉంటుంది అంటే, ఈస్ట్ వాళ్ళకి టీవీ అనగానే ఇదంతా కాంక్రీట్తో సెల్ఫ్లు తయారు చేయడం, అంటే సౌత్కి ఎలాగో కాంక్రీట్ సెల్ఫ్లు చేసి వెస్ట్ కాంక్రీట్ సెల్ఫ్లు చేసి దానిలో టీవీ ఫిక్స్ చేస్తూ ఉంటారు. అదే రేంజ్లో ఇక్కడ కాంక్రీట్తో సెల్ఫ్లు చేసి దాంట్లో టీవీ పెట్టేశారు. చూసి నేను అడిగాను, సో టీవీ ఇక్కడ ఎందుకు పెట్టారు, ఇలా ఎందుకు పెట్టారంటే మీరు ఈస్ట్కి పెట్టమన్నా పెట్టాం. సో ఈస్ట్కి పెట్టడం చాలా మంచిది, కానీ ఈ కాంక్రీట్తో చేసిన సెల్ఫ్లను ఏర్పాటు చేయకూడదు అనేది ఒక కండిషన్ అండి. ఇంకొకరి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, సార్ నార్త్ వాల్కు టీవీ పెట్టమన్నారు కదా అని నార్త్ వాల్ను చాలా అందంగా ఇంటీరియర్ తోటి, ప్లైవుడ్ తోటి చాలా ఇంటీరియర్గా డిజైన్గా హెవీ వెయిట్తో తయారు చేసి పెట్టారు. సార్ మీరే అన్నారు కదా నార్త్కి పెట్టమన్నారు కదా, అందంగా ఉండాలి కదా అని హెవీ వెయిట్, అంత వెయిట్ మీరు ఇంటీరియర్ డిజైన్ పేరుతోటి హెవీ వెయిట్ని దీనికి ఇచ్చారనుకోండి, నార్త్ కూడా హెవీ వెయిట్గా మారిపోతుంటుంది. సో నార్త్ హెవీ వెయిట్ అవుతుంది, ఇటు ఇస్తే తూర్పు హెవీ వెయిట్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే టీవీని జస్ట్ టీవీ స్క్రీన్ను పైన ఒక ప్లైవుడ్ లాంటిది లైట్గా ఏర్పాటు చేసుకొని కింద ఒక గ్లాస్ పెట్టేసుకోండి, గోడకు మాత్రమే హ్యాంగ్ చేయండి. దాంతో లైట్ వెయిట్ ఉంటుంది, బరువు తగ్గుతుంది, అప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇటువైపైనా అలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. దాన్ని మీరు ఫాలో అప్ చేసుకుంటే టీవీని ఎంజాయ్ చేస్తారు, ఇంట్లో ఉన్న వాతావరణం కూడా పాజిటివ్గా ఉంటుంది, వైబ్రేషన్ పాజిటివ్గా ఉంటుంది, మంచి ఫలితాలు మనకు రావడానికి అవకాశంగా ఉంటుంది. దీన్ని అనుసరించి మీరు కన్స్ట్రక్షన్ చేసే ఇల్లే కానివ్వండి, లేదా మీరు ఉంటున్న రెంట్ హౌస్ అయినా పర్వాలేదు, అక్కడ సోఫాలు ఎలా అరేంజ్ చేసుకోవాలి, టీవీ ఎలా అరేంజ్ చేసుకోవాలని ఫాలో అయ్యి మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను.